సో శరణ్య పాప, నేను నిన్ను కొన్ని చిన్ని చిన్ని క్వశ్చన్స్ అడుగుతా. సిన్స్ ఇట్ ఈస్ హైదరాబాద్ థీమ్. ఓకే. సో నేను ఇది అడిగినప్పుడు నువ్వు అది ఆ మూమెంట్ ఎవరితో షేర్ చేసుకుంటావో చెప్పాలి. ఓకే. దమ్ బిర్యానీ ఫ్యామిలీ. బోనాల్ ఫ్యామిలీ. అప్పుడు అన్ని ఫ్యామిలీ చెప్తా. ఆబ్వియస్ గా బోనాలు మా అమ్మ సైడ్ లేవు, మా అత్తయ్య సైడ్ ఉన్నాయి. సో నా మ్యారేజ్ తర్వాత నేను బోనం ఎత్తడం స్టార్ట్ అయింది. నాకు అప్పటి వరకు అసలు ఎక్స్పీరియన్సే లేదు. సేమ్ యాజ్ బతుకమ్మ కూడా నానమ్మ సైడ్ లేదు, అమ్మ సైడ్ లేదు. పెళ్ళైన తర్వాత ఇంట్లో బతుకమ్మ చేసి బతుకమ్మ ఎత్తుకోవడం స్టార్ట్ అయింది ఫ్యామిలీ. బిర్యానీ వై ఫ్యామిలీ అంటే లాక్డౌన్ లో నేను బిర్యానీ చేయడం నేర్చుకున్నా కాబట్టి నాకు బయట బిర్యానీలు ఎక్కట్లేదు. అట్ ద సేమ్ టైం మా ఇంట్లో కూడా మా ఆయనకి గానీ మా మరిదికి గానీ తింటాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హోమ్ మేడ్ బిర్యానీ ఇస్ బిర్యానీ. దెన్ ఓల్డ్ సిటీ చాయ్. ఓల్డ్ సిటీ చాయ్ మొగుడు. మటన్ పాయ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు వేడి వేడిగా మొహాలు కడుక్కొని అట పోయి రాత్రి అంతా తిరిగి. హలీం. ఐఎమ్ నాట్ అ బిగ్ హలీం ఫ్యాన్. ఓకే. నేను హలీం ట్రై చేసింది కూడా మా ఆయన వాళ్ళే, లేకపోతే అంత నచ్చేది కాదు. ఇప్పుడు ఓకే తింటా. సో ఇంతటితో ఇవే కదా మీ ఫేమస్ థింగ్స్ ఇన్ హైదరాబాద్. ఐ మీన్ రిలేటెడ్ టు తెలంగాణ. నువ్వు హైదరాబాద్ లోనే ఉంటున్నావు. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. బట్ స్టిల్ యు ఆర్ సేయింగ్. ఈ రోజు నువ్వు వండి పెట్టిన చేపల పులుసు హైదరాబాద్ పనికొట్టలు తీసుకున్నాయి, గుర్తుపెట్టుకో. గంగా భవాని, జై గంగా భవాని. ఓకే, నేను కొన్ని ప్లేసెస్ చెప్తాను. ఆ ప్లేసెస్ కి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు. చార్మినార్. మొగుడు. ఎందుకంటే అక్కడ కమ్మలు అవి ఉంటాయి, కొనిపించుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని పోయినా అనుకో, ఖర్చు చేయడానికి ఆలోచిస్తా. అదే నాన్న అవి బాగున్నాయి అంటే నచ్చితే తీసుకో అంటాడు. ట్యాంక్ బండ్. ఫ్రెండ్స్. ఓకే. మ్యూజియమా? కలర్జంగ్ మ్యూజియం. చెప్తే తిడతారేమో, ఇప్పటివరకు పోలే. అవునా? యూఆర్ అ వేస్ట్ తెలంగాణ రెసిడెంట్. ఊరుకో. ఏమో ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు. చిలుకూరు బాలాజీ టెంపుల్. ఫ్యామిలీ. మా ఆయన రాడు. నేను పెద్ద నాట్ లైక్ ఆర్కిటెక్చర్ చూడడానికి వెళ్తా, బట్ ప్రసాదం కోసం ఆర్కిటెక్చర్ కోసం. గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ ఫోర్ట్. నువ్వు ప్రసాదం కోసం ఆర్కిటెక్చర్ కోసం పోతావంటే నిన్ను మ్యూజియం లో పెట్టాలి. బేసిక్ గా అక్కడ పాపం ఎంత ఎమోషనల్ గా, ఎంత డివోషనల్ గా, ఎంత స్పిరిచువల్ గా 11 తిరిగి తర్వాత 108. అంత ఓపిక నాకు లేదు తల్లా, నీకు దండం పెడతా. గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ ఫోర్ట్ మళ్ళీ వెళ్ళను, ఎవరితోనూ వెళ్ళను. ఎందుకంటే హైదరాబాద్ రాగానే గోల్కొండ చూడాలి అనుకున్నా. కరెక్ట్ గా బోనాల్ టైంలో ఫుల్ అప్పట్లో తీన్మార్ చేస్తుంటాను గెటప్, నీకు ఐడియా ఉందా? లచ్చమ్మ గెటప్. అదంతా వేసుకొని మేకప్ వేసుకొని ఆ జ్యువెలరీ ఆ బరువు సారీ వేసుకొని బోనాల్ రికార్డింగ్ కవరేజ్ వెళ్ళినా చూడు. గోల్కొండ ఎక్కినా ఇంకోసారి రాను నేను గోల్కొండ అనుకున్నా. అంత ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఆ రోజు గోల్కొండ. కాబట్టి నేను మళ్ళీ గోల్కొండ నేను జూ పార్క్ నేను ఒకటేసారి పోయినా, ఫ్రెండ్స్ తోనే వెళ్ళడం బెటర్ ఏమో. మ్యారేజ్ కి ముందు హాస్టల్లో ఉన్నప్పుడు వీకెండ్ ఇట్లా హాస్టల్ రూమ్మేట్స్ తో కలిసి వెళ్ళిన. Cool. That is all about exploring Hyderabad food and places. నువ్వెవరితో పోతావు చెప్పు? దేనికి? జూ పార్క్. నీతో. నేనెందుకమ్మా మధ్యలో? మళ్ళీ ఆడ చేపలు కనిపిస్తే పొయ్యి పెట్టి చేపల కూర వండి పెడతావు, నాకు వద్దు. మ్యూజియం. చికెన్ చేసుకుందాం. చికెన్, మటన్, ఎనీథింగ్. ఓకే. మ్యూజియం నేను కూడా చూడలేదు. మరి నన్ను ఇందాక అంటే నువ్వు పుట్టింది పెరిగింది ఇక్కడ కాదు, నేను పుట్టి పెరిగింది నిజామాబాద్. స్టిల్ యువర్ హైదరాబాద్. నేను హైదరాబాద్ వచ్చి 10 years అవుతుంది. ఓకే. జస్ట్ 10 years. అంతా నిజామాబాద్, నాకు బార్న్ బాటప్ గ్రాడ్యుయేషన్ వరకు. ఓకే. నేనంతా నెల్లూరు, బార్న్ బాటప్ గ్రాడ్యుయేట్. హైదరాబాద్ వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది చెప్పు? 17.
17 years 17 months 17 లో 17 లో వచ్చావు. ఓకే, స్టిల్ ఎంత ఒక 7 years Yeah. అంతే. ఓకే, గోల్కొండ. గోల్కొండ 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 ఫ్రెండ్స్ తో మేబీ. నువ్వు నాన్ వెజ్ లవరే, నేను నాన్ వెజ్ Yes. లవరే. ఎక్కడ పోయినా ఫస్ట్ నాన్ వెజ్ ఉండాలి. పాయా. పాయ నేను ఒక్కదాన్ని. ఒక్కదాని పోతావా? నాకు కూడా చెప్పు, వస్తా. హలీం. హలీం కూడా ఒక్కదాన్నే. నేను వద్దు, నాకు ఫోన్ చేయ. హలీం చాలా నచ్చింది, వద్దని పాయ హలీం. అవునా? ఓకే, నాకు ఫోన్ చేయకు, నేను రాను. ఇంకేం అడిగినావు? బిర్యానీ. బిర్యానీ మేబీ నువ్వు, ఎందుకంటే నువ్వు బాగా చేస్తావు. స్టాక్ ఉంది కదా, చేసి పెడతా. అప్పుడు కూడా నువ్వు వచ్చి చెయ్యు, నువ్వు చేసిన బిర్యానీ. నేను అసలు చెయ్యను. పాయా. పాయ చెప్పాను కదా ఒక్కదాన్ని. ఒకదాన్ని అన్నావు కదా. ఇంకేం అడిగాను నాకు గుర్తురా. అంతే అడిగాను. హైదరాబాద్ లో షాపింగ్. చార్మినార్ షాపింగ్. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను పెద్ద పెద్ద జ్యువెలరీ పెట్టుకోను, గాజులు వేసుకోను. ఇంకేం దొరుకుతాయి నాకు అక్కడ. ఓకే, చాయ్ అలోన్. ఎందుకంటే నా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు చాయ్ తాగరు, నేను ఒక్కదాన్ని. అది డిఫరెంట్ చాయ్ కూడా. ఒకసారి మిల్క్ టీ అయితే అది నాకు కొంచెం అల్లం వేయాలి, ఇలాచి రెండు కలిపోయాలి. అప్పుడు నువ్వు అక్కడ పొయ్యి పెట్టుకొని పాలు అన్ని తీసుకొని పోయి చాయ్ చేసుకోవాలి. నీలఫర్ చాయ్ ఇస్ బెస్ట్. ఎస్, మస్క్ బన్. బన్ బన్ మస్కా, మలై బన్ కూడా ఉంటది కదా. మలై కైండ్ ఆఫ్ పర్సన్ కాదు నేను. ఓకే, సో బన్ మస్క్ నాకు ఇష్టం. నీలోఫర్ చాయ్, బన్ మస్కా, వైట్. పాల్మై బిస్కెట్స్ కూడా చాలా బాగుంటాయి చాయ్లోకి. ఇంకేముంది? హైదరాబాద్ లో షాపింగ్ చేయాలి, నువ్వు చేయాలని ఫిక్స్ అయినావు 2017 నుంచి ఇప్పటి వరకు. నేను షాపింగ్ చేయాలి, ఎవరిని తీసుకెళ్తావు? వాట్ ఎవర్ షాపింగ్ ఇట్ ఈస్, నాట్ జ్యువెలరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనే దొరికినా ఫర్ హ్యాండ్ బ్యాగ్స్. ఓకే, అప్పుడు నేను టెంప్ట్ అవుతా, మా ఆయన ఫోన్ చేసి తిట్లు తింటా. ఓకే, ఎన్ని బ్యాగులు కావాలి నీకు అంటాడు. హైదరాబాద్ రోడ్స్ నైట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ట్యాంక్ బండ్ ఒకటి, సర్కిల్. ఒకదానైనా పర్లేదు, ఎవరైనా ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు, పర్టికులర్ పర్సన్ అని ఏం లేదు. ఓకే, అరే నిజమా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓకే, ఒకదానైనా వెళ్ళటానికి నాకేం భయం లేదు. కానీ ట్యాంక్ బండ్ లో అది పీపుల్స్ ప్లాజా దగ్గర ఒక రచ్చలాగా కట్టేటారు కదా, దాంట్లో ఐ హ్యావ్ వన్ స్పాట్. నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఏమి ఎగ్జిబిషన్ జరగకపోతే అక్కడ కూర్చొని ప్రశాంతంగా నా కష్టాలు నష్టాలన్నీ ఇష్టం. ఓకే, అది 12 అయినా నేను ఒక్కదాన్ని వెళ్ళగా. ఓకే, నీకు వ్యవసాయం ఇష్టం కదా? చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగాను, నేను చేయలేదు. కానీ ఇప్పుడు మేబీ నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు ఐ డెంట్ గెట్ ఛాన్స్ అన్నమాట. నేను 8 years ఉన్నప్పుడు బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిపోయా. సో అంత ఛాన్స్ రాలేదు కాబట్టి నేను ఎప్పుడు చేయలేదు. అప్పటి నుంచి ఎడ్యుకేషన్ అంతా బయటే, ఎప్పుడైనా హాలిడేస్ కి 2-3 days వెళ్ళటం తప్పించి. సో ఇప్పుడు నాకు స్పేస్ దొరికింది కాబట్టి డెస్పరేట్ గా పండిస్తున్నాను. పండించు, నాకు కూడా ఇంటికి వచ్చినప్పుడల్లా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఆ చెట్లు అవి ఇవి చూస్తుంటే. ఖచ్చితంగా అందులోంచి ఒక పంట నాకు కూడా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.